ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 37వ కీర్తన 28వ వచనము. యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటన్నిటికీ కాపాడబడుదురు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ఎక్కడి నుంచి ఎటువంటి ఆలోచనల మధ్య ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నావు? నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. యెహోవా న్యాయమును ప్రేమించువాడు అంటే ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి న్యాయముగా జీవిస్తారో, వారి సంసార జీవితంలోనైనా, వ్యక్తిగత జీవితమైనా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, ఎందులోనైనా సరే న్యాయముగా బ్రతికే వారిని దేవుడు ఎన్నటికీ కూడా విడిచిపెట్టరండి. కొంతమంది దేవుణ్ణి నమ్ముకుంటారు, కానీ వారి ఉద్యోగంలో, వారి వ్యాపారంలో, వారి కుటుంబ ఆత్మీయ ఆ సొంత జీవితంలో న్యాయంగా జీవించరు. అట్టి వారిని దేవుడు ఏమాత్రం కూడా కనికరించడు. అయితే ఈరోజు నీవు యథార్థంగా జీవిస్తూ, నమ్మకంగా, న్యాయంగా బ్రతుకుతూ నీవు ప్రార్థన చేస్తున్నావే, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. ఆమేన్. ఎంత మాత్రము కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టనని ఈ దినము నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. మనుష్యులు నీ నీతిని చూడకపోవచ్చు, మనుష్యులు నీ యథార్థతను చూడకపోవచ్చు, కానీ దేవుడు ప్రతి దినము, ప్రతి క్షణము కూడా నిన్ను చూస్తూనే ఉన్నారు. ఆయన నిన్ను గమనిస్తూ ఉన్నాడు. ఒక గొప్ప బహుమానము దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. దేవుడిచ్చు బహుమానం కోసం నువ్వు ప్రయాసపడాలి తప్ప ఈ లోక సంబంధమైన మనుష్యుల వైపు చూచి నీవు ప్రయాసపడకూడదు. ఆయన అంటున్నారు చూడండి, వారెన్నటన్నిటికీ కూడా కాపాడబడుదురు. హల్లెలూయా. ప్రతి దినము కూడా దేవుడు నిన్ను కాపాడుతాడు. ప్రతి సందర్భంలో దేవుడు నీకు తోడై ఉంటాడు. ఒక చిన్న ప్రార్థన నీ చుట్టూ గొప్ప కంచెను వేస్తుందన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. నీ బిడ్డలు బయటకు వెళ్తూ ఉన్నా, నీవేదన్నా పనిలో ఉన్నా, ఏదన్నా పని నీవు పూనుకుని మొదలు పెడుతూ ఉన్నా సరే ప్రార్థన చేయి. మొదట దేవునికి చెప్పు, అయ్యా నువ్వెన్నటన్నిటికీ నన్ను విడిచిపెట్టనన్నావు కదా, ఇదిగో దేవా ఈ పనిని, ఈ బిడ్డలను, ఈ పరిస్థితుల్ని సమస్తమును నీకు అప్పగిస్తున్నాను తండ్రి. కంచె వేయండి ప్రభువా, కాపాడండి ప్రభువా, ఎన్నటెన్నటికి నన్ను రక్షించండి ప్రభువా అని నీవు ప్రార్థన చేయగలిగితే, ఆనాడు యోబు జీవితంలో మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా యోబు దేవుణ్ణి పట్టుకున్నారు కనుకనే రెండంతలుగా దీవించబడ్డాడు. అంతేకాదు, ఏదైతే దేవుడు యోబుకి సమస్తానికి అగ్ని కంచెను వేశాడో, ఈరోజు అదే కంచె నీ చుట్టూ వేయమని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి. న్యాయంగా ఉండు. యోబుకు కలిగిన రెండంత ఆశీర్వాదము ఈ దినము దేవుడు నీకు ఇస్తారు. ఆమేన్. బహుశా అపవాది ఏం చెప్తాడంటే, నీ బ్రతుకెంత, నీ జీతం ఎంత, నీవేంటి, అసలు నీకెందుకు రెండంతలు దీవెనలు వస్తాయని చెప్పి వాడు అబద్ధీకుడు కనుక నీతో అలా మాట్లాడతాడు. కానీ దేవుడు పక్షపాతి కాదండి. ఒకరినొకలాగా దేవుడు అలా చూడండి. తన యందు భయభక్తులు కలిగి వాక్యానుసారంగా బ్రతుకుతూ ఎవరైతే నీతి న్యాయాలతో ఉంటారో వారిని ఖచ్చితంగా దేవుడు దీవిస్తారండి. తన యందు భయభక్తులు కలిగిన వారి జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు చేస్తారండి. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి వాగ్దానం వింటున్నావో నీ జీవితంలో అనేకమైన ఆశ్చర్య కార్యాలు దేవుడు నేటి నుంచి చేయబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.